నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజనాల వీరబాబు అండి. నేను అవనగడ్డ జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అన్న, చూస్తున్నారు కదా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి అయితే 4 ఏళ్ళ దాటిపోయి 5 సంవత్సరాలు వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తు విషయంలో అలవెన్సెస్లో సీట్ల కేటాయింపు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సీట్ల విషయానికి వచ్చేటప్పటికి జనసేన తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఇద్దరు కూడా ఒక ఆలోచనతో ముందరికి వెళ్తున్నారు. ఆ ఆలోచన ఎలాగుంది అంటే ఈ రెండు పక్షాలకి కూడా ఇబ్బంది లేకోకుండా ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే కొన్ని అనివార్య పరిస్థితులు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు చూస్తే కనుక రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ యొక్క ఫెయిల్యూరు దానివల్ల జనం కూడా, ప్రజలందరూ కూడా జనసేన టీడీపీ వైపున బలంగా ఉన్నారు. బలంగా రెండు పార్టీల వైపు ప్రజలు ఉన్నారు. రెండు పార్టీల పొత్తుని స్వాగతిస్తున్నారు. పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రెండోది ఏంటంటే, మనం ఒక్కొక్క పార్టీ గురించి చూసుకుంటే కనుక ఈరోజు జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ 175 స్థానాలకు గాను కనీసం 150 స్థానాల్లో బలమైన అభ్యర్థులు నిలబడడానికి రెండు పార్టీల దగ్గర బలమైన అభ్యర్థులు ఉన్నారు. కానీ పొత్తుల విషయాన్ని ఆలోచించుకుని వారి యొక్క ఆలోచనని, నాయకుల యొక్క ఆలోచన ముందరకు తీసుకెళ్లే విధంగా, నాయకుల యొక్క ఆశయాలకు లేదా వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి నాయకులు ఎక్కువ మంది సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల మాకు కావాలని అడుగుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులే గత 2-3 రోజుల క్రితం దోహదపడిన వాటికి మనం సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనం ముందరికి వెళ్ళే లెక్కనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరే కాబట్టి ఈ 100 మంది ఆయన యొక్క పార్టీలో 100 మంది పైగా వలసకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి రావడానికి ఏ విధంగా రావాలి అనే ఆలోచనతో వాళ్ళు ఈ సతమతమవుతూ ఉన్నారు. కానీ రావడానికే సిద్ధంగా ఉన్నారు. వేరే పార్టీల్లో ఉన్నటువంటి నాయకులతో సమాలోచనలు జరుపుకుంటూ ఉన్నారు. అవి తెర వెనుక నడుస్తూ ఉన్నాయి. అయితే కనుక ఇందులో కనుక చూసుకుంటే కనుక ఇందులో కూడా వలసలు వచ్చే వాళ్ళలో కూడా యువత ఎక్కువ మంది జనసేన వైపు మొగ్గు చూపడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీలు బలంగా ఉన్నప్పటికీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఈరోజు బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన యువతకు పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి మేము కూడా జనసేన వైపు నుంచి వెళ్ళాలి ముందరకు అనే ఉద్దేశంతో ఈ వలస వచ్చేవాళ్ళు కూడా ముందరకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేద్దామంటే, ఈ సీట్ల సర్దుబాటు విషయం వచ్చేటప్పటికి ప్రజలందరూ రకరకాల అపోహలు. ఈ అపోహలు ఎలాగున్నాయంటే, చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి మళ్ళీ 2 సీట్లు ప్రకటించారు. ఇదేమన్నా పొత్తుకి ఇబ్బంది కలుగుద్దేమో అనే ఆలోచన చాలామంది కొంచెం అటువంటి ఆలోచనలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్యకర్తలు కానీ, పార్టీల కార్యకర్తలు కానీ, నాయకులే కానీ ఇరు పార్టీల్లో. దానికి సంబంధించి సమాధానం ఏంటంటే, పొత్తులో ఉన్న పార్టీలకి పొత్తు ధర్మం ఒకటి పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలను బట్టి, ఆ సమయాలను బట్టి ఆ విధంగా నాయకుల చేత ప్రకటింప చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు ప్రకటించినా మేము ప్రకటించినా ఒకటే అనేది దానికి సంకేతంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి అంతే తప్పించి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషమో లేకపోతే పార్టీల పొత్తుల విషయంలో పొత్తు ధర్మాన్ని తప్పే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే లేరు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా లేడు. అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఒక ఇంట్లో పిల్లలే కానీ పెద్దలే కానీ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటు తెలియచేస్తాం. ఫస్ట్ తెలియచేయటం కాకపోతే చేసి చూపిస్తాం. ఇటువంటివన్నీ ఉంటాయి. అది జనసేన పార్టీ చేసినా లేకపోతే తెలుగుదేశం పార్టీ చేసినా. కాకపోతే అప్పుడే కదా మనం మార్పు చేసుకునేది. దీని ప్రకారం ఏంటంటే, ఈ రాజానగరం అలాగే రాజోలు ఈ 2 సీట్లను పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించే ప్రకటించారు. ఆ 2 చోట్ల జనసేన పార్టీ బలం ఉంది. గతంలో రాజోలు నుంచి గెలుచున్నారు. రాజానగరంలో కూడా బత్తుల బలరామకృష్ణ గారు బాగా బలమైన క్యాండిడేట్ ఆయన కూడా. కాబట్టి ఈ 2 సీట్లు మాయే కాబట్టి మేము ఉమ్మడి పొత్తులో దాన్ని ప్రకటించుకునే ఆలోచన గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే. కాకపోతే ఏంటంటే సభాముఖంగా ప్రకటించామనేటప్పటికి ఆయన ప్రకటించారు కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తే తప్పితే ఇలాగ ఉంటుంది అనేది ప్రజలందరికీ కూడా, పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా తెలియచేసే ఉద్దేశంతో చేసిందే తప్పించి జనసేన పార్టీ ఎప్పుడు కూడా టీడీపీ పోటీ చేసే స్థానాల్లో ప్రకటించడానికి సిద్ధపడదు. అది పవన్ కళ్యాణ్ గారి నైజం కాదు అనేది ఈ ఆయన యొక్క ప్రకటన బట్టి అందరూ అర్థం చేసుకోవాలి. అన్న, ఇదే తరుణంలో ఎవరైతే రాజోలు నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజా గారు నా ఫ్యూచర్ మొత్తం సీఎం గారి చేతిలోనే ఉంది, సీఎం గారు చెట్టాకమంటే ఎక్కుతాను పొట్టాకమంటే ఎక్కుతాను అన్నట్టుగా మాట్లాడుతుంది. దానికి ఏమంటారు మరి? రైట్. ఈ విషయంలోకి వచ్చేటప్పటికి నేనేమంటానంటే, జక్కంపూడి రాజా గారు ఆయన ఒక నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఒక కమ్యూనిటీ పరంగా, కాపు కమ్యూనిటీ పరంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని గురించి ఒకసారి మననం చేసుకుంటే కనుక, రామ్మోహన్ రావు గారు అందరికీ ఒక మంచి వ్యక్తిగా, ఆయన ఒక మంచి మంత్రిగా,
అలాగే ఒక మంచి ఎమ్మెల్యేగా అందరికీ తెలుసు. ఆయన కోవలోనే జకంపూడి రాజా గారిని కూడా ప్రజలందరూ ఆ నియోజకవర్గంలో ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ చూస్తున్నారు. జకంపూడి రాజా గారు అంటే చాలా అభిమానంతో చూస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచాం కాబట్టి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాడు. వెళ్ళినందుకు ఇబ్బంది లేదు. ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలు అనేది మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు. అలాగే ఆయన దాంట్లో పోటీ చేసిన దాన్ని కూడా అందరూ కూడా స్వాగతించారు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆయన యొక్క ప్రవర్తన కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అది మన ఒక నాయకుడిని మనం విమర్శించాలనే ఉద్దేశం కాదు. కాకపోతే ఆయన కూడా మార్పు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక ఆడవాళ్ళ మీద ఆయన ప్రవర్తన, దురుసు కానీ, లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నోళ్ళు ఆయన ఒక్కడే కాదు, చాలామంది దరిదాపుగా అటువంటి ప్రవర్తనలు చేసిన వాళ్ళు ఇవాళ నేలగరిసిపోయారు. కేవలం జక్కంపూడి రాజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఆయనకి అది రాలేదు. జక్కంపూడి రామ్మోహన్ గారి యొక్క ఏదైతే చరిష్మా ఉందో ఆ చరిష్మాతోనే ఆయన ఇవాళ మెనగలుగుతున్నారు రాజకీయాలు అనేది ఆయన ఒక్కసారి మననం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూకమంటే దూకుతాను, చెట్టు కొమ్మ ఎక్కమంటే ఎక్కుతాను, ఏదైతే ఎక్కుతానంటే అది ఆయన ఇష్టం. అది దానికి మేమేం చెప్తామంటే, అయ్యా రాజా గారు, మీరు ఏది ఎక్కినా పర్వాలేదు, కానీ ఎక్కిన వాళ్ళందరూ పడిపోయారు. గుడివాడ అమర్నాథ్ గారే కానీ, లేకపోతే పేర్ని నానే కానీ, లేకపోతే ఇంకా వేరే మన బొత్స సత్యనారాయణ గారే కానీ, అంబటి రాంబాబు గారే కానీ, వీళ్ళందరూ మన ఒక కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. మీరు ఒక్కసారి కనుక అవగాహన చేసుకోండి అయ్యా రాజా గారు. ఏంటంటే కేవలం కాపు కమ్యూనిటీ అనే కొంతమందితో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శల దాకా తీసుకెళ్లారు. ఆ కోవలోనే మీరు కూడా కొంతకాలం నడిచారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు మేము చెప్పడానికి ఏంటంటే, మా నాయకుడు ఏదైతే ఉన్నాడో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు గతంలో ఆయన యొక్క ఇది మీరు కనపడినప్పుడు ఆయన మాకు కనపడుతూ ఉంటారు. కాబట్టి ఆయన మూలంగా మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్కువ పెద్దగా విమర్శలు మా తరపు నుంచి ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. మీ రాజకీయ భవిష్యత్తు ఎత్తకండి. మీరు బోలంత రాజకీయం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూలిపోతే అందులోంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియక, పాపం షర్మిల గారు ఏదో కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆమె వెంబడి వెళ్తానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి ఎందుకంటే ఈ పార్టీల్లోకి రాలేరు, వీళ్ళందరినీ మాట్లాడారు కాబట్టి మీరు కూడా కొంచెం తగ్గేసి లేదా ఆ విధంగా కొంత ఆగిపోండి. మీరు రాజకీయ భవిష్యత్తు కోసం మీరు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మేము స్వాగతిస్తాం. మిమ్మల్ని మహానాయకుడిగా చూడాలని కూడా మేము అనుకుంటున్నాం.